యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. బాలాబావ రేపు పందెంలో చివరి రోజు ఎలాగో ఓడిపోతారు. అక్కనే గెలుస్తుంది. ఇక ఈ నిజం బాలాబావకు తెలుసు, కానీ ఒప్పుకోవడం లేదు. లేదా బహుశా తను ఒప్పుకోవచ్చు, కానీ అందరి ముందు వ్యక్తం చేయడం ఇష్టం లేదేమో. తెలీదు. నేను కూడా కేవలం అంచనా వేస్తున్నానంతే. ఏమవుతుంది అనేది రేపే తెలుస్తుంది. పర్వాలేదు, మొదట్లాగా అంత చిక్కపడాలి. ఇక రేపటిదాకే నేను ఇలా ఉండాలి. లక్ష్మి, వదిలే. నువ్వు కేవలం చూస్తూ ఉండవు. అంట్లు నేను తోముతాను కదా. చూడండి, మీరేం బెంగపడకండి. ఈ పనంతా నేను చేసుకోగలను. నాకు తెలుసు, నువ్వు చేసుకోగలవని తెలుసు. ఇక ఇన్నేళ్ళ నుంచి నువ్వే చేస్తూ వస్తున్నావు కదా, ఇక నన్ను చేయనివ్వు. మీరెందుకు అంత అర్థం చేసుకోవడం లేదు? మంచిగా అనిపిస్తుందా ఇలా మీరు భర్త అయ్యుండి అంట్లు తోమడం? లక్ష్మి, ఇప్పుడు నువ్వు అందరిలాగే మాట్లాడాలని చూడొద్దు. అలాగే కొంచెం కొంచెం ఆడవాళ్ళ పనులు మగవాళ్ళను కూడా చేయనివ్వడం మంచిది. వాళ్ళని ఆపడం మంచిది కాదు. నిజానికి వాళ్ళని మీరే ప్రోత్సహించాలి. అప్పుడే ఆడవాళ్ళ పనులు మగవాళ్ళు స్వయంగా చేయగలుగుతారు. అవునా? సరే, మీరు చేయండి, నేను ఆపను. జాగ్రత్త. లక్ష్మి, నువ్వు నా కోసం బయటికెళ్ళి ఎలా డబ్బు సంపాదిస్తున్నావో అలాగే నేను కూడా నీ కోసం పని చేయగలను కదా. అన్నట్టు ఇంకొక విషయం, రేపటి నుంచి వంటగదిలో కొంచెం కొంచెం నేను కూడా సహాయం చేస్తుంటాను. ఇక నేర్చుకున్న తర్వాత నేను కూడా వంట చేయడం మొదలు పెడతాను. ఇక లోకులు ఏమనుకుంటే అనుకోని, కానీ లక్ష్మి, నా సంతోషం కోసం నన్ను ఈ పనులు చేయనివ్వు. ఇప్పుడు నేను ముందులాగా నా భర్తతో ఆయన తిట్లు తింటూ దెబ్బలు తింటూ ఇక ఉండలేను. రమ ఇంకా లక్ష్మి లాంటి భర్తల్లా అలా నా భర్త ఎప్పటికీ ఉండలేడు. అందుకే నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను. ఈరోజు రాత్రి అంతా నిద్రపోయాక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఆ తర్వాత పొద్దున నేను ఇక్కడ ఎవరికి కనిపించను. ఇక నేను వెళ్ళిన తర్వాత నా కారణంగా ఏ గొడవలు ఏ పొట్లాటలు ఉండవు. ఇక అన్నీ కూడా ముగిసిపోతాయి. అదే మంచిదనిపిస్తుంది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నువ్వు చూసావా, కరుణ పారిపోయింది. వెళ్ళింది. చూడు, మీరా గారికి కూడా తెలియదు ఎక్కడికి వెళ్ళిందని వచ్చి నన్నే అడిగింది.
ఎప్పుడైనా ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందనుకో అప్పుడు ఆ బాల పారిపోతాడు. ఈసారి కరుణ పారిపోయింది. భీమ్ రాత్రంతా గొడవైంది, ఎవ్వరూ వినిపించుకోలేదు. వెళ్ళిపోయింది కరుణ? అదిగో బాల వచ్చాడు చూడు. కరుణ ఎక్కడుంది? నేను అన్ని చోట్ల చూసొస్తున్నాను, తను ఎక్కడా కనిపించట్లేదు. ఈసారి నేను తన్ని కొట్టను లేదు, అలాగే తిట్టును కూడా లేదు. అంటే దీని అర్థం తను నా కారణంగా వెళ్ళలేదు కదా. అందుకని తనను వెతికే బాధ్యత నీదే భీమ్. నీ అభిప్రాయం ఎవరైనా అడిగారా? నీకేం చెప్పానో అదే చెయ్యి. లేదంటే సొంత మెదడు ఉపయోగించే ప్రయత్నంలో నువ్వు నీ భర్తనే కోల్పోతావేమో. పెద్ద విప్లవకారంలా మాట్లాడుతున్నావు. ఇంటికి పద, చూపిస్తాను. పద. వద్దు వద్దు, నా చెయ్యి వదలండి. ఒకవేళ నువ్వు నన్ను ఇంకొకసారి ఛాయ్ తాగమని చెప్పావనుకో, నేను ఇక్కడే అందరి ముందే నిన్ను చెంపదెబ్బ కొడతాను. నీ శక్తిని ఇంకా ప్రయోగించు. ఇక నీ చేతిని విడిపించుకో. బాలా, శాంతించు. శాంతించాలా? అదే నా భార్య వెళ్ళిపోయింది, ఇక మీరేమో నన్ను శాంతించమని చెప్తున్నారా? అక్క ఉన్నప్పుడేమో మీరు ఆమెను అసలు పట్టించుకోనే లేదు. మరిప్పుడెందుకు కంగారు పడుతున్నారు? కంగారు పడుతున్నాను ఎందుకంటే తను నా భార్య. తను నా కారణంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోలేదు. ఒకవేళ నా కారణంగా వెళ్ళాలనుకుంటే తను ఎప్పుడూ వెళ్ళిపోయి ఉండేది. ఇప్పుడు మీ దగ్గర ఉంది కదా, మరెందుకు వెళ్ళిపోయింది? నాకేమీ తెలీదు. తనను వెతికి తీసుకొచ్చే బాధ్యత మీ అందరిదే. తనను వెతికి తీసుకురండి. ఆగో. ఎక్కడికి పారిపోతున్నావు? అప్పు తీర్చాల్సిన సమయం రాగానే మొగుడు వదిలేసి పారిపోతున్నావా? కాదు, దాని గురించి వెళ్ళడం లేదు. ఏం చెయ్యాలి? ఆయన్ని అర్థం చేసుకుంటున్నాను. నేను తన దగ్గర ఉండడం వల్లనే ఆయనకి నష్టం కలిగిందని. నువ్వు నీ భర్తను అంతగా ప్రేమిస్తున్నావా? చెంపదెబ్బ తిన్న తర్వాత కూడా నువ్వు తన గురించి ఆలోచిస్తున్నావా? ఆడదాన్ని భర్తను ప్రేమించడం ఎలా మానేయగలను? భర్త ఎలాంటి వాడైనా సరే, తిట్టినా కొట్టినా ఏమైనా చెయ్యని. కానీ భార్య భర్త కోసం ప్రాణాల్ని కూడా ఇవ్వగలదు. అయితే నీ మొగుడు బాలా కోసం నువ్వు నీ ప్రాణాల్ని కూడా ఇవ్వగలవా? అవును, ఇస్తాను. అవునా? అయితే రా. ఏంటి? రా. అసలు మీరు ఏం చేస్తున్నారు? మాట్లాడకుండా నాతో రా. అసలు మీరు ఏం చేస్తున్నారు? ఎక్కడే నిలబడి ఉండు, ఇప్పుడే వస్తాను నేను. నేను డబ్బుల్ని వేరే పద్ధతిలో వసూలు చేస్తాను. ఇక ఈ విషయం ఈ వాడ మొత్తం తెలుసు. ఇదిగో విషం ఉంది ఇందులో. ఒకవేళ భర్త కోసం ప్రాణాలైనా ఇవ్వగలిగినప్పుడు తన అప్పు మాఫీ చేయడం కోసం విషాన్ని కూడా తాగగలవు. తాగు, నేను బాల అప్పుని కూడా మాఫీ చేస్తాను. ఏం ఆలోచిస్తున్నావు? దెబ్బలు తిన్నా కూడా నీ భర్తని ప్రేమిస్తున్నావు కదా, అందుకే తాగు. ఈ విషం తాగు. కరుణ! అక్కా! నాకేమనిపిస్తోందంటే మనం ఆమె కోసం స్టేషన్ వైపు వెతుకుతామని వదనకు తెలుసనిపిస్తోంది. అందుకే తను అక్కడికి వెళ్ళి ఉండకపోవచ్చు. మనం వేరే వైపు వెళ్ళి వెతుకుదాం. నీకంత తెలివే ఉంటే తను ఎక్కడికి వెళ్ళి ఉంటుందో అది కూడా చెప్పు. మనమందరం ఓడరేవు వైపుకి వెళ్ళి చూద్దాం పదండి. అవును, నువ్వు అన్నది నిజమే. అటే వెళ్ళి వెతుకుదా. ఆగండి బాలబావా, ముందు మీరు ఇది చెప్పండి. మీరు అసలు ఎవరిని వెతుకుతున్నారు? మీ భార్యనా? లేకపోతే మీకు నచ్చినప్పుడు మీకు ఇష్టం వచ్చినట్టు తిట్టగలిగే కొట్టగలిగే ఒక ఆడదాని కోసమా? పిచ్చి మాటలకి ఇప్పుడు సమయం లేదు. పదండి ఇక్కడి నుంచి. నేను రోజంతా ఇక్కడ నిలబడ్డానికి సమయం లేదు నా దగ్గర. విషం తాగుతావా లేదా? ఒకవేళ తాగితే
ఇది తాగు. అప్పు అనే సమస్య ముగుస్తుంది. ఒకవేళ నువ్వు ఈ విషయం తాగకపోతే నేను ఇప్పుడే ఈ క్షణమే నా మనుషుల్ని పంపించి బాలాను ఎత్తుకు రమ్మంటాను. ఆ తర్వాత నా మనుషులు ఏం చేస్తారో, వాడి ఎముకలు ఎన్ని విరిచేస్తారో ఆ విషయం నాకు కూడా తెలీదు. ఇదిగో నేను వచ్చేసాను. నన్నేం చేసుకుంటావో చేసుకో. తాగు. నువ్వు తాగితే ఆ తర్వాత నీ భర్తను వదిలేస్తాను. కరుణ, ఏమైంది నీకు? రమ ఏం చెప్పిందంటే నువ్వు స్పృహ తప్పి పడిపోయావని. ఒకవేళ నీకు ఇప్పుడు బానే ఉంటే ఇకలే ఇక్కడి నుంచి వెళ్దాం పద. నువ్వు రోజు స్పృహ తప్పిపోవడం చూస్తే నాకు మంచిగా అనిపిస్తుందా? నేను నీకు చేతులు జోడిస్తాను. ఇక్కడి నుంచి పద. నేను నిన్ను ఇలా చూడలేను. ఒకవేళ నువ్వు ఈ విషయం తాకకపోతే నేను ఇప్పుడే ఈ క్షణమే నా మనుషుల్ని పంపించి బాలాను ఎత్తుకు రమ్మని చెప్తాను. ఆ తర్వాత నా మనుషులు తనని ఏం చేస్తారో అది నాకు కూడా తెలీదు. నా భర్తను కాపాడడం కోసం నేను ఈ విషయం తాగక తప్పదు. ఇదే ఒక భార్య ధర్మం. కరుణ వద్దు. వదినా, మీరేం చేస్తున్నారు? అందులో విషం ఉంది. కరుణ, కరుణ, కరుణ లే. కరుణ ఏమైంది? కరుణ, ఒకవేళ దీనికి ఏమైనా అయిందంటే నేను మిమ్మల్ని వదిలిపెట్టాను. హే పోరా పో. ఏం చేసుకుంటావు చేసుకోపా. ఆగండి, నేను మిమ్మల్ని వదిలిపెట్టను. మీరు గుర్తుపెట్టుకోండి. బాలా బాబా, అక్క ఊపిరి తీసుకోవడం లేదు. ఏంటి? కరుణ, వద్దు కరుణ. కరుణ, కరుణ, కరుణ లే. కరుణ లే. కరుణ, నువ్వు నన్ను ఇలా వదిలేసి వెళ్ళడానికి వీలేదు. కరుణ, కరుణ లే. కరుణ, నేను నీకు దండం పెడతాను. నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళొద్దు కరుణ. రామ్జీ అన్న, మీరా అక్క, పులియా అక్క, దలియా అమ్మ, తొందరగా ఇలా రండి. ఏమైంది? కరుణ చనిపోయింది. ఏంటి? నువ్వేమంటున్నావు? అక్క, అది వడ్డీకి అప్పులిచ్చే ఆవిడుంది కదా, తను కరుణకి ఏం చెప్పిందంటే నువ్వు విషం తాగు అని. అప్పుడు నేను బాల అప్పు మాఫీ చేస్తాను అని. అందుకే కరుణ విషం తాగేసింది. దాంతో తను చనిపోయింది. తను ఇప్పుడెక్కడుంది? అది ఉత్తరం వైపు వెళ్లే దారుంది కదా, అక్కడుంది. బాలా నా కోడల్ని చంపేశాడా? ఈ రోజు తనకు నేను న్యాయం చేస్తాను. పదమేరా.
వెళ్దాం, త్వరగా పద. అలాగే తెలియమ్మా, పద. ఎక్కడికి వెళ్తున్నారు మీరంతా? మీ అందరికీ తమాషాలు చుట్టం బాగా అలవాటైపోయినట్టుంది. ఎవరు చనిపోయారో తను నా కోడలు, కానీ నేను వెళ్ళడం లేదే. ఇక మీరంతా వెళ్తున్నారా? ఆ కరుణకు జరగాల్సింది ఇదే కదా. భీమ్ ఇంకా రమ మాటల్లో ఎవరైతే పడతారో వాళ్ళు పోతారు. అసలు జీజాబాయే వెళ్ళనప్పుడు ఇక మిగతా వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఏం జరిగినా అది తెలిసిపోతుంది కదా. మనోహర్ అన్న, మన ఇద్దరం వెళ్దాం పద. వీళ్ళు ఎవరు వెళ్ళటం లేదు. నువ్వు అన్నది నిజమే నందు. ఎవరికి వెళ్ళాలని లేకుంటే వెళ్ళకపోని, మనం తప్పకుండా వెళ్దాం పద. పులియా దలియా అమ్మా, అంతగా తొందరపడకండి. మీరు ప్రశాంతంగా ఇక్కడే ఎదురు చూడండి. అక్కడికి వెళ్ళాక కూడా మీరు చూసేది కరుణ శవాన్నే కదా. ఇక వాళ్ళు కూడా కరుణ శవాన్ని తీసుకొని ఇక్కడికే వస్తారు కదా. ఇక్కడే చూడొచ్చు. కరుణ, కరుణ, నన్ను ఇలా వదిలేసి వెళ్ళడానికి వీల్లేదు కరుణ. కళ్ళు తెరువు కరుణ. నేను నీకు చేతులు జోడిస్తున్నాను. నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళదు కరుణ. లే కరుణ, నువ్వు లేకుండా నేను ఒంటరిగా బతకలేను. నన్ను వదిలేసి వెళ్ళదు కరుణ. కరుణ, కరుణ, లే కరుణ. ఏమండి? ఇక మీరు నేను లేకుండా బతకాల్సి ఉంటుంది. నేను చనిపోయాను. ఇక మీరు ఎలా అనుకుంటే అలాగే బతకండి. మనసుకు ఏదనిపిస్తే అదే చెయ్యండి. మిమ్మల్ని ఆపేవాళ్ళు ఇంకెవ్వరూ ఉండరు. మీరెప్పుడు చెప్తుంటారు కదా, నేను ప్రతిదానికి మీ కోపం తెప్పిస్తుంటానని. ఇక మీకు కోపం తెప్పించే వాళ్ళు కూడా ఎవ్వరూ ఉండరు. లేదు కరుణ, అంత మాట అనొద్దు. నేను ఇంకెప్పుడు కోపన్ను. నువ్వు ఎలా చెప్తే నేను అలాగే వింటాను. కానీ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళదు కరుణ, వెళ్ళొద్దు. ఈ ఆశ నేను ఎప్పుడో వదులుకున్నానండి. మీరు కొడితే నాకు దెబ్బ తగులుతుండేది, కానీ చెప్పడానికి ధైర్యం లేదు. ఈ భీమ్ ఇంకా రమలే నన్ను నా హక్కు కోసం పోరాడమని చెప్పారు. నాకు ధైర్యాన్నిచ్చారు. అందుకే పోరాడాలనుకుని కొంచెం పోరాడాను. ఇక నిజం చెప్పాలంటే మంచి పనే చేశాను. చనిపోయిన తర్వాత కూడా ఇలాగే అనిపించేది. చెంపదెబ్బ కొట్టడం మీ హక్కు అని, అలాగే దెబ్బలు తినడం నా కర్తవ్యమని. ఇప్పుడు కనీసం నాకు ఇలా అయినా అనిపిస్తుంది. చనిపోయిన తర్వాత నేను దెబ్బలు తినాల్సిన అవసరం లేదని. నేను నీకెప్పుడు కొట్టను. నా వల్ల తప్పు జరిగింది కరుణ. నేను మగాడిని కదా, అంగీకరించలేకపోయానంతే. భీమ్ చెప్పింది నిజమే. నాకు ఎలాంటి హక్కు ఉండదు నేను నీ మీద చేయడానికి. ఆనందం చెప్పింది కూడా నిజమే. ఒకవేళ నేను నీకు విలువ ఇవ్వకుంటే ఇంకెవరు ఎందుకు ఇస్తారు? నువ్వు నన్ను క్షమించు కరుణ, నన్ను క్షమించు. నేను నీ ముందు చేతులు జోడిస్తున్నాను. ఇక నుంచి మనం చాలా మంచిగా ఉందాం. ఎలా అంటే భీమ్, ఆనంద్ వాళ్ళు వాళ్ళ భార్యలతో ఉన్నట్టుగా సరిగ్గా అలాగే.
నువ్వు తిరిగి రా చాలు. నన్ను వదిలేసి వెళ్ళొద్దు. లేదు, నేను వెళ్ళక తప్పదు.